అందరికీ నమస్కారం అండి. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన తెలుగు పండుగలలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. 3 రోజుల పాటు సాగే ఈ మహా పండుగలో తొలి రోజు భోగి పండగ, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, ఆ తర్వాత రోజు ముక్కనుమ. అయితే పాతదనాన్ని విడిచిపెట్టి కొత్తదనాన్ని ఆహ్వానించే ఉద్దేశంతో భోగి జరుపుకుంటారు. ఈ భోగి రోజున ఆచారంగా ముఖ్యంగా భోగి పండ్లు పోయడం, బొబ్బెమ్మలు పెట్టడం మనకు ముఖ్యంగా ఉన్న ఆచారం. భోగి అంటే త్యాగం. భోగి పండగ రోజున పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గు వేసి దానిపైన చిన్న చిన్న కర్రలతో చిన్న మంట వేసి దానిపైన ఇంట్లో పనికిరాని వస్తువులను భోగి మంటలలో వేసి కొత్త జీవన ప్రమాణానికి శ్రీకారం చుట్టడం ఈ పండుగ ఉద్దేశం. ఈ భోగి పండుగ చలికాలంలో వస్తుంది కాబట్టి భోగి మంటల చుట్టూ చేరి ఆ వేడిని కాపుకుంటూ సరదాగా గడుపుతారు. ఇది చాలా ఆరోగ్యకరం, ప్రయోజనకరం. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు జరుపుకునే పండుగ ఈ భోగి పండుగ. ఇది మా కాలనీలో జరుపుకున్న భోగి పండుగ అండి. మేము పొద్దున్నే లేచి 4:30, 5 గంటల మధ్యలో లేచి స్నానాలు చేసి చిన్న చిన్న కర్రలు ఎవరి ఇంట్లో వాళ్ళు పనికిరాని కర్రలను తీసుకువచ్చి అంతా ఒక కాడ గుమ్ము చేరి మంచిగా భోగి మంటలు వేసుకొని చలి కాపుకున్నాం. పిల్లలు పెద్దలు అందరం సంతోషంగా గడుపుకున్నాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి మరొకసారి.